కెనడాపై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త సీరియస్ గానే దృష్టి సారించినట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం కెనడాపై భారీగా సుంకాలు విధిస్తామని హెచ్చరించిన ట్రంప్ ఆ తర్వాత కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరిపోవాలంటూ సూచించారు. అయితే గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అందరూ లైట్ తీసుకున్నారు. కానీ ఆయన ఆ విషయంలో సీరియస్ గా ఉన్నట్టే తెలుస్తుంది. తాజాగా ఆయన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో కెనడాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా కావాలని కెనడా పౌరులే కోరుకుంటున్నారని, అలా అయితే రెండు దేశాల మధ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటూ పోస్ట్ చేశారు. దీంతో కెనడాను ఎలాగైనా అమెరికాలో విలీనం చేసేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి రాగానే కెనడాపై భారీగా సుంకాలు విధిస్తానని ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలతో కెనడా అమెరికా మధ్య టారిఫ్ వార్ మొదలైందనే చర్చ మొదలైంది. తాజాగా కెనడాను ఉద్దేశించి మరోసారి ట్రంప్ అమెరికాలో 51వ రాష్ట్రమైతే బాగుంటుందంటూ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో పోస్ట్ చేశారు. అమెరికాలో కెనడా 51వ రాష్ట్రంగా కావాలని కెనడా పౌరులే కోరుకుంటున్నట్లు ఆయన తన పోస్ట్లో పేర్కొన్నారు. కెనడా డిప్యూటీ ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. చాలా మంది కెనడా పౌరులు తమ దేశం అమెరికాలో 51వ రాష్ట్రంగా కోరుకుంటున్నారని, దీనివల్ల ఇరు దేశాల పన్నులు, మిలిటరీ ఖర్చులు తగ్గిపోతాయని ట్రంప్ అన్నారు. కెనడా అమెరికాలో 51వ రాష్ట్రమైతే చాలా బాగుంటుందని, ఇది అద్భుతమైన ఆలోచన అన్న ట్రంప్ లెగర్ అనే సంస్థ చేసిన సర్వేలో 13% కెనడా ప్రజలు తమ దేశం అమెరికాలో భాగం కావాలని కోరుకుంటున్నట్లు తేలిందన్నారు. అయితే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు గతంలోనూ చేశారు. కొన్ని రోజుల క్రితమే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అమెరికాలోని ఫ్లోరిడాలో ట్రంప్తో భేటీ అయ్యారు. ఆ సమయంలో ట్రంప్ ఈ ప్రతిపాదనల్ని తీసుకొచ్చారు. ఇటీవల అమెరికాలో భారీగా వలసలు పెరిగిపోయాయి. మెక్సికో, కెనడా నుంచి పెద్ద ఎత్తున అమెరికాకు వలస వస్తున్నారని, వలసలను కట్టడి చేయకపోతే ఆ రెండు దేశాలపైన భారీగా సుంకాలు విధిస్తామని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో హెచ్చరించారు. అయితే ఆయన అధ్యక్షుడైన తర్వాత కూడా ట్రంప్ సుంకాలపై స్పందించారు. కెనడా, మెక్సికోలపై సుంకాలను పెంచుతామని ప్రకటించారు. దీంతో ఆ వెంటనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అమెరికా వచ్చి మరీ ట్రంప్తో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వలేదు. ఆ భేటీలోనే ట్రంప్ కెనడాకు రాయితీలు ఇవ్వడం కంటే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరిపోవాలని ట్రూడోకు సలహా ఇచ్చారు. అయితే ఆ సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. కానీ ఈ విషయాన్ని ట్రంప్ చాలా సీరియస్ గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం సైతం తాను ట్రూడోను ఒక దేశ ప్రధానిగా చూడడం లేదని, ఒక రాష్ట్రానికి గవర్నర్ గానే చూస్తున్నానంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మెక్సికో, అమెరికా సరిహద్దుల వద్ద పెంటానిల్ ట్రాఫికింగ్, అక్రమ వలసలు తగ్గించడానికి రెండు దేశాలు ఒకటైతే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ట్రంప్ అన్నారు. అమెరికా ప్రతి సంవత్సరం $1 బిలియన్ కెనడాకు సబ్సిడీ ఇస్తోందని, రెండు దేశాలు ఏకమైతే ఈ సబ్సిడీ కూడా మిగులుతుందన్నారు. అయితే ట్రంప్ చేసిన సూచనలకు కెనడాలో చాలా మంది తమ దేశాన్ని అమెరికా తదుపరి అధ్యక్షుడు అవమానిస్తున్నారని, దీన్ని తాము అమెరికా నుంచి ప్రమాదంగా భావిస్తున్నామని అభిప్రాయపడుతున్నారు. ఇక కెనడాలోనూ ప్రస్తుతం రాజకీయ అస్థిరత నెలకొంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రూడో గద్దె దిగిపోవాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కెనడా డిప్యూటీ ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా చేయడంతో ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో రాజీనామా చేయాలంటూ రాజకీయంగా ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితులను ట్రంప్ అవకాశంగా తీసుకుని కెనడా అమెరికాలో భాగమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ట్రూడో మాజీ సలహాదారుడు గెరాల్డ్ బట్స్ అభిప్రాయపడ్డారు. కెనడా దేశాన్ని అమెరికాలో విలీనం చేసేందుకు ట్రంప్ సీరియస్ గానే ఉన్నట్లు అనుమానం కలుగుతోందని కెనడా మాజీ ప్రధాని బ్రియాన్ ముల్రానీ, సెక్రటరీ నార్మన్ స్పెక్టార్ అన్నారు. కెనడాలో రాజకీయ అనిశ్చితిని ట్రంప్ అవకాశంగా భావిస్తున్నారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ఒకవైపు కెనడాపై మాటల దాడులు చేస్తున్నా, కెనడా కొత్త డిప్యూటీ ప్రధాని లీ బ్లాంక్ మాత్రం అమెరికాతో తాము సత్సంబంధాలు కొనసాగిస్తామని, సరిహద్దుల వద్ద అక్రమ వలసలు, నేరాలు నియంత్రించడానికి అమెరికా అధికారులతో కలిసి పనిచేస్తామని చెబుతున్నారు. అయితే ఇటీవలే ట్రంప్ స్నేహితుడు బిలియనీర్ ఎలన్ మస్క్ సైతం ట్రూడో గద్దె దిగిపోతారంటూ జోస్యం చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కెనడా ప్రధానిగా ట్రూడోకు గడ్డుకాలం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.